గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఫిఫ్త్ సెషన్. ఒక రీక్యాప్. ఎస్టర్డే సెషన్లో మనం విఐఎం ఎడిటర్ గురించి తెలుసుకున్నాం కదా. దెర్ ఆర్ 3 మోడ్స్. అవేంటి అంటే ఎస్కేప్ మోడ్, కోలన్ మోడ్ అండ్ ఇన్సర్ట్ మోడ్. సో డిఫాల్ట్ మోడ్ వచ్చేసి ఎస్కేప్ మోడ్. కోలన్ మోడ్లోకి వెళ్ళాలి అంటే మనం వీ హ్యావ్ టు ప్రెస్ కోలన్, రైట్. ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాలి అంటే వీ హ్యావ్ టు ప్రెస్ ఐ. కోలన్ మోడ్ నుంచి ఇన్సర్ట్ మోడ్లోకి డైరెక్ట్గా వెళ్ళలేం కాబట్టి ఫస్ట్ ఎస్కేప్ ప్రెస్ చేసి, ఎస్కేప్ నుంచి ఐ ప్రెస్ చేసి వీ కెన్ కమ్ టు ఇన్సర్ట్ మోడ్. ఓకే, అండ్ కొన్ని ఆప్షన్స్ చూసాం కోలన్ మోడ్లో. క్విట్, రైట్ అండ్ క్విట్, ఫోర్స్ క్విట్, స్లాష్ ఇచ్చి వర్డ్ని ఫైండ్ అవుట్ చేయడం, క్వశ్చన్ మార్క్ ఇచ్చి వర్డ్ని ఫైండ్ అవుట్ చేయడం, నో హైలైట్, సెట్ నెంబర్, సెట్ నో నెంబర్, పర్టికులర్ లైన్ని డిలీట్ చేయడం, పర్టికులర్ లైన్లో ఒక వర్డ్ని రీప్లేస్ చేయడం, ఎంటైర్ ఫైల్లో ఒక వర్డ్ని రీప్లేస్ చేయడం, టోటల్ కంటెంట్ని డిలీట్ చేయడం. ఈ ఆప్షన్స్ అన్ని చూసాం మనం నిన్న కమాండ్ మోడ్లో. అండ్ దెన్ ఎస్కేప్ మోడ్లో వీ హ్యావ్ సీన్ దట్ undo, కాపీ ద లైన్, పేస్ట్, కట్ ద లైన్, టాప్కి వెళ్ళడం, బాటమ్కి వెళ్ళడం, ఇవన్నీ నిన్న ఎస్కేప్ మోడ్లో చూసాం. ఇన్సర్ట్ మోడ్ ఇస్ నథింగ్ బట్ ప్రెస్సింగ్ ఐ. సో ఇది ఖచ్చితంగా అవసరం కదా, లోపల కొన్ని కాన్ఫిగరేషన్ ఫైల్స్ చేంజెస్ చేసేటప్పుడు. నిన్న కూడా చూసాం మనం SSH key కాన్ఫిగ్ చేంజెస్ చేసాం కదా, పాస్వర్డ్ అథెంటికేషన్ ఎస్ పెట్టాం. వర్డ్ని ఫైండ్ అవుట్ చేయడానికి కానీ, ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి టెక్స్ట్ని మార్చడానికి కానీ, రైట్ చేయడం, ఇవన్నీ మనం చేసాం నిన్న. సో దట్ ఈస్ ఆల్ వీ కెన్ యూస్ యూజువల్లీ ఇన్ అవర్ ప్రాజెక్ట్స్. అండ్ నిన్న లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేసాం, యూజర్ మేనేజ్మెంట్. అది లైనెక్సే కాదు, ప్రతి సిస్టంలో లైక్ AWS అయినా మన ప్రాజెక్ట్స్లో ఎక్కడైనా కూడా ఒక యూజర్ని క్రియేట్ చేయడం, యూజర్కి పాస్వర్డ్ ఇవ్వడం, అండ్ దెన్ యూజర్ని ఒక గ్రూప్కి అసైన్ చేయడం, ఇలాంటివన్నీ చాలా కామన్ అనమాట. ఓకే, అండ్ ఈయన ప్రైమరీ గ్రూప్, సెకండరీ గ్రూప్, ఒక యూజర్కి మ్యాండేటరీగా లైక్ ఓన్లీ వన్ ప్రైమరీ గ్రూప్, మల్టిపుల్ సెకండరీ గ్రూప్స్ ఉంటాయి. ఎలా ప్రైమరీ గ్రూప్కి యాడ్ చేయాలి ఒక యూజర్ని, ఎలా ఒక యూజర్కి సెకండరీ గ్రూప్ని అసైన్ చేయాలి, దిస్ ఇస్ ఆల్ వీ హ్యావ్ సీన్ ఎస్టర్డే. యూజర్ని ఎలా డిలీట్ చేయాలి, గ్రూప్ని ఎలా డిలీట్ చేయాలి, యూజర్స్ ఇన్ఫర్మేషన్ అంతా ఏ ఫైల్లో ఉంటుంది, గ్రూప్స్ ఇన్ఫర్మేషన్ అంతా ఏ ఫైల్లో ఉంటుంది, ఇవన్నీ చూసాం కదా. ETC పాస్వర్డ్, యూజర్స్ ఇన్ఫర్మేషన్, ETC గ్రూప్ ఇన్ఫర్మేషన్. సో నిన్న ఒక యూజర్ని క్రియేట్ చేసి పాస్వర్డ్ ఇచ్చి అతనికి అథెంటికేషన్ సెట్ చేసాం. సో ఈరోజు ప్రైవేట్ కీతో యూజర్ లాగిన్ అయ్యేలాగా మనం చేద్దాం. బిఫోర్ దట్ లెట్ మీ క్రియేట్ వన్ సర్వర్, Amazon Linux 2023 T3 Micro. కీ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. అలౌ ఆల్. This is our IP address. Git bash కి వెళ్తున్నాం. SSH -i. నా కీ వచ్చేసి C DevOps TAWS 82S లో ఉంది. సో దిస్ ఈస్ అబ్సల్యూట్ పాత్. సో ఇప్పుడు ఈ కీ బేస్ అథెంటికేషన్ కంటే ముందు మనం పర్మిషన్స్ అనే ఒక కాన్సెప్ట్ ని డిస్కస్ చేయాలి. ఓకే, సో ఒక ఫైల్ కి కానీ ఒక ఫోల్డర్ కి కానీ కొన్ని పర్మిషన్స్ ఉంటాయి. లైనెక్స్ లో మల్టిపుల్ యూజర్స్ ఉంటారు కదా, సో ప్రాజెక్ట్ లో ఉండే అందరికీ యాక్సెస్ ఉంటుంది సర్వర్ కి. ఒక యూజర్ క్రియేట్ చేసిన ఫైల్ ని వేరే యూజర్ డిలీట్ చేయొచ్చా? ఒక యూజర్ క్రియేట్ చేసిన ఫైల్ ని వేరే యూజర్ అప్డేట్ చేయడం కానీ? సో ఇలా అంతా చేయకూడదు. సో వీ హ్యావ్ పర్మిషన్స్ ఫర్ దట్.
అంటే ఎవరు ఆ ఫైల్ కి ఓనరు, ఎవరు ఆ ఫైల్ ని ఎడిట్ చేయొచ్చు, ఎవరు ఆ ఫైల్ ని రీడ్ చేయొచ్చు, ఎవరు ఆ ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇలా కొన్ని పర్మిషన్స్ ద్వారా మనం యాక్సెస్ ని రెస్ట్రిక్ట్ చేయాలి. సో ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ ఉన్నాయి. అవి విండోస్ అయినా ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్. రీడ్, రైట్, ఎగ్జిక్యూట్. ఓకే. రీడ్ అంటే ఫైల్ ని ఓపెన్ చేయగలరు. రైట్ అంటే ఫైల్ ని రైట్ చేయగలరు. ఎగ్జిక్యూట్ అంటే దట్స్ లైక్ షెల్ స్క్రిప్టింగ్. ఆ ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయగలరు. సో దీంట్లో మినిమం పర్మిషన్ వచ్చేసి ఎగ్జిక్యూట్ అనుకోవచ్చు. ఓకే. తర్వాత రీడ్. ఈ మూడిటిని కలిపి కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ ఓనర్‌షిప్ విషయానికొస్తే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ గో బ్యాక్ హియర్. నేను బై డిఫాల్ట్ /home/ect యూజర్‌లో ఉన్నా. ఇప్పుడు ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను నేను. సెర్చ్ devops.txt. ఇప్పుడు చూడండి ls-l ఈ ఇన్ఫర్మేషన్. తీసేయండి. ఫస్ట్ హైఫన్ అంటే దట్ రిప్రజెంట్స్ ఇట్ ఈస్ ఫైల్. ఇక్కడ చూడండి. ఇదొక 3, ఇదొక 3. ఓకే. సో ఈ నొటేషన్ ఏంటి అంటే దిస్ రిప్రజెంట్స్ ఫైల్ కదా! ఇది ఫైలు హైఫన్ అంటే. సో దిస్ రిప్రజెంట్స్ ఓనర్. అంటే ఎవరు క్రియేట్ చేశారు ఆ ఫైల్‌ని. హూ క్రియేటెడ్. దిస్ రిప్రజెంట్స్ గ్రూప్. దిస్ రిప్రజెంట్స్ అదర్స్. ఈ ఫైల్‌ని క్రియేట్ చేసింది ఎవరు? ఈ ఫైల్‌ని క్రియేట్ చేసిన యూజర్ ఎవరు? ఏ యూజర్ నేమ్ ఈ ఫైల్‌ని క్రియేట్ చేసింది? EC2 యూజర్ కదా! హి ఈస్ ద ఓనర్. ఈ EC2 యూజర్ ఏ గ్రూప్‌లో ఉన్నారు? లైక్ దిస్ ఇస్ ద గ్రూప్. సో ఇది యూజర్, ఓనర్. ఇది గ్రూప్. సో ఈ గ్రూప్‌కి ఉండే పర్మిషన్ దిస్ ఇస్ ద వన్. ఇప్పుడు ఓనర్‌కి ఉండే పర్మిషన్ ఏంటి? రీడ్ అండ్ రైట్. అంటే ఓనర్ ఆ ఫైల్‌ని రీడ్ చేయగలడు, రైట్ చేయగలడు. EC2 యూజర్ ఇది ఉంది చూసారా? ఇక్కడ ఉండేది దిస్ ఇస్ ద గ్రూప్. ఆ గ్రూప్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏం చేయగలరు? ఓన్లీ రీడ్. అదర్స్. సో అదర్స్ వచ్చేసి ఇది. ఈ ఓనరు, ఈ గ్రూప్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళు ఎవరైనా సురేష్ హి బిలాంగ్స్ టు డెవాప్స్ గ్రూప్ అనుకోండి. సో వాళ్ళేం చేయగలరు? ఓన్లీ రీడ్. అదర్ దాన్ ఓనర్ అండ్ గ్రూప్. ఓన్లీ రీడ్. ఓకే. సో ఇవి పర్మిషన్స్. సో అదొకసారి చెక్ చేయాలి అంటే మనం ఏం చేద్దాం? sudo su లైక్ యూజర్ యాడ్ సురేష్ అని చేస్తున్నా. ఓకే. పాస్వర్డ్ సురేష్. సురేష్ 123. సురేష్ 123. సో ఇప్పుడు నేను ఒక ఫైల్‌ని
ఎడిట్ చేయాలి పాస్వర్డ్ అథెంటికేషన్ ఎస్ పెట్టడానికి. ఆ ఫైల్ ఎక్కడ ఉంటుంది? విఐఎం ఈటీసీ ఎస్ఎస్హెచ్ ఫైల్ లోపల పాస్వర్డ్ అథెంటికేషన్ ఎస్ పెట్టాలి. క్వశ్చన్ మార్క్ పాస్వర్డ్ పాస్వర్డ్ అథెంటికేషన్ ఎస్ పెట్టి రైట్ చేయాలి. సిస్టమ్ సిటిఎల్ రీస్టార్ట్ SSHD కాన్ఫిగరేషన్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేయాలంటే SSHD-T టెస్టింగ్. ఓకే, సో ఇప్పుడు ఇక మనకు సురేష్ అనే యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేసి లాగిన్ అవ్వచ్చు. టేకింగ్ న్యూ విండో. ఓకే, SSH సురేష్ IP అడ్రస్ సురేష్ 123. ఓకే, సో ఇప్పుడు సురేష్ /home/EC2 యూజర్ లోకి వెళ్తున్నాడు. సో ఆ ఫోల్డర్ లోకి వెళ్ళడానికే పర్మిషన్ లేదు. నౌ లెట్ us see that. cd/home ls-l EC2 user. Sorry, ls-l EC2 user permissions. One step back. cd home ls-l cd home ls-l. ఇప్పుడు EC2 యూజర్ అనే ఫోల్డర్ కి సురేష్ అసలు ఎంటర్ అవ్వగలడా లేదా? సో చూడండి, EC2 యూజర్ కు ఉండే పర్మిషన్ ఏంటి? ఓన్లీ ఓనర్ మాత్రమే ఆ డైరెక్టరీలో రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ చేయగలరు. మిగతా వాళ్ళెవ్వరూ అసలు ఎంటర్ కూడా అవ్వలేరు. అందుకనే అతనికి పర్మిషన్ డినైడ్ యాక్సెస్ వచ్చింది. ఓకే, సో నో ప్రాబ్లం. మనం అలానే EC2 యూజర్ కూడా సురేష్ అనే ఫోల్డర్ లో కూడా ఎంటర్ అవ్వలేదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎగ్జిట్ అవుతున్నా రూట్ లోంచి. ఒక టెంప్ అనే ఫోల్డర్ ఉంటుంది, cd/temp. ఓకే, ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. touch devsecops.txt ls-l. ఓకే, సో ఇప్పుడు సురేష్ టెంప్ ఫోల్డర్ లోకి వెళ్తున్నాడు. హీ కెన్ గో. ఈ devsecops.txt అనే దానికి సురేష్ ఏమవుతాడు? ఓనర్, గ్రూప్ ఆర్ అదర్స్. సో అదర్స్ కి అక్కడ రైట్ యాక్సెస్ ఉందా? ఈ devsecops అనే దానికి సురేష్ ఏమవుతాడు? ఓనర్ అవుతాడా? కొంతమంది ఓనర్ అని చేస్తున్నారు. అదర్స్ అవుతాడు, రైట్? సో ఐడి ఏంటిది? సురేష్. ఓకే, ఈ సురేష్ కి ఈ devsecops అనే దాంట్లో
అదర్ అతనికి రైట్ యాక్సెస్ లేదు. ఇప్పుడు నేను ఓపెన్ చేశాను అనుకోండి, విఐఎం devsecops డాట్ టెక్స్ట్ చూద్దాం ఒకసారి. కింద చూడండి, రీడ్ ఓన్లీ మాత్రమే వచ్చింది, రైట్ చేయలేదు. ట్రై రైటింగ్. అతను రైట్ చేయలేదు. ఓకే, సో ఇవి పర్మిషన్ చేంజ్ చేయొచ్చు. లైక్ ఎవరు చేంజెస్ చేయొచ్చు ఈ పర్మిషన్ అంటే, ఓనర్స్ ఆర్ రూట్ యూజర్. హూ కెన్ చేంజ్ పర్మిషన్స్ ఆఫ్ ఏ ఫైల్ ఆర్ ఫోల్డర్? ఓనర్స్ ఆర్ రూట్ యూజర్. సో ఇప్పుడు ఈ డెవ్సెకాప్స్ ఓనర్ ఎవరు? EC2 యూజరే కదా. నా EC2 యూజర్ వచ్చేసి దీని పర్మిషన్స్ ని చేంజెస్ చేయొచ్చు. పర్మిషన్ ని చేంజెస్ చేయాలి అంటే కమాండ్ వచ్చేసి chmod, చేంజ్ మోడిఫికేషన్. ఓకే, chmod. ఇక్కడ కొన్ని నొటేషన్స్ ఉన్నాయి. ఓనర్ నొటేషన్ కానీ, ఓనర్ నొటేషన్ లైక్ యూ నొటేషన్, ఓనర్ ఆర్ యూజర్. గ్రూప్ నొటేషన్ వచ్చేసి ఓ గ్రూప్ నొటేషన్ G. అదర్స్ నొటేషన్ ఓ. సో ఇప్పుడు నేను అదర్స్ కి రైట్ యాక్సెస్ ఇవ్వాలి అనుకోండి, ఓ ప్లస్ రైట్ అండ్ దెన్ ఫైల్ నేమ్. ఓకే, సో ఇప్పుడు పర్మిషన్స్ చేంజెస్ చేస్తుంది. chmod అదర్స్ అంటే ఓ ప్లస్ రైట్ యాక్సెస్ ఇవ్వమని చెప్తున్నా. ఇప్పుడు చూడండి, ఇక్కడ అదర్స్ కి రైట్ యాక్సెస్ వచ్చిందా? సో అదర్స్ కి రైట్ యాక్సెస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు సురేష్ దీన్ని ఓపెన్ చేసి ఐ కెన్ రైట్ నౌ సంథింగ్ ఏదో ఒకటి టైప్ చేసి he can save. Okay, I think he need to log. cd temp vim devsecops. I can write. Still others can write ls-l folder permissions. రైట్ చేయడానికి ఎగ్జిట్ కావాలి, అవసరం లేదండి. హాయ్, ఐ ఆమ్ ఓనర్. సో ఓనర్ రైట్ చేస్తున్నాడు. ఓనర్ కి ఏవైతే పర్మిషన్స్ ఉన్నాయో అదర్స్ కి కూడా అవే పర్మిషన్స్ ఉన్నాయి. నో సురేష్ ఇది విఐఎం
DevSecOps. Hello, I am others. Cannot open file for writing. This is strange. Any Linux administrators, what's going wrong here? Notebook others. Okay. Let us give execute access also for others. I am others. Mhm. Now others can read, write, execute. ఈ ఫైల్ కి అదర్స్ ఎవరు అంటే నాకు ఈసీటీ యూజర్ ఈ గ్రూప్ లో ఉండే వాళ్ళు కాకుండా ఎవరైనా అదర్స్ యాక్చువల్లీ సంథింగ్ రాంగ్. I will try to create another file or Suresh లో ఫైల్ క్రియేట్ చేస్తుంది. Search Suresh dot text. So Suresh dot text ki Suresh owner. He has read and write access. EC2 user ఏమవుతారు? Suresh dot text ki who is EC2 user? Others అవుతాడు కదా. So like ఈ Suresh dot text లో hi I am Suresh అని ఇస్తున్నాం. Now he can write. Okay. Same time EC2 user he is other. He can read but he cannot write. Okay, he cannot write. సరే ఇప్పుడు ఈ సురేష్ అనే ఫైల్ కి నేను అదర్స్ కి రీడ్ యాక్సెస్ తీసేయాలి అనుకోండి. సురేష్ అనే ఫైల్ కి నేను అదర్స్ కి రీడ్ యాక్సెస్ తీసేయాలి. అప్పుడు సింపుల్ గా chmod o మైనస్ రీడ్
suresh.text. Okay. ls-l. సో ఇప్పుడు అదర్స్ కి రీడ్ యాక్సెస్ కూడా లేదు. ఈ ఫైల్ యొక్క పర్మిషన్స్ ని ఎవరు చేంజెస్ చేయగలరంటే ఆ ఓనర్స్ మాత్రమే చేంజెస్ చేయగలరు. సో ఇప్పుడు చూద్దాం మన EC2 యూజర్ suresh.text పర్మిషన్ డినైడ్. ఓకే. సో అలా ఏంటంటే మనం ఈ యూజర్ కానీ గ్రూప్ కానీ అదర్స్ కి కానీ పర్మిషన్ సెట్ చేయొచ్చు. ఇప్పుడు అందరికీ అన్నీ కావాలి అనుకోండి, chmod ugw ప్లస్ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ suresh.text. ఇలా అందరికీ అన్ని కూడా ఇవ్వచ్చు. UGO యూజర్ గ్రూప్ అండ్ అదర్స్ ls-l. నౌ చూడండి సురేష్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఈ suresh.text అనే ఫైల్ కి ఎవ్రీథింగ్ ఉన్నాయి. నౌ హీ కెన్ రీడ్ దిస్. ఓకే. అండ్ ఇది ఒక్క నొటేషన్. అలా కాకుండా కొన్ని నెంబర్స్ ఉన్నాయన్నమాట. దీనికి 1, దీనికి 2, దీనికి 4. ఇది ఇంటర్వ్యూస్ లో కూడా అడుగుతుంటారు. సో ఇప్పుడు నేను chmod అదర్స్ కి రైట్ యాక్సెస్ తీసేయాలి, ఓన్లీ రీడ్ అండ్ రైట్ పెట్టాలి. సో ఇప్పుడు చూడండి అన్ని కలిపితే ఎంత వాల్యూ 7 కదా. సో ఈ 7 అనేది ఏంటి యూజర్ కి అనమాట. సో ఈ ఫస్ట్ డిజిట్ 7 అనేది యూజర్ కి. ఇప్పుడు యూజర్ కి ఏంటి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. గ్రూప్ కి నేను రీడ్ మాత్రమే ఇవ్వాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఏ నెంబర్ యూజ్ చేయాలి 4. అదర్స్ కి అసలు ఏమీ ఇవ్వద్దు అనుకుంటున్నాను. Now it will become 0. suresh.text. సో ఇలా కూడా ఇవ్వచ్చు. సో ఇది EC2 యూజర్ కదా సురేష్ తో. సో ఇప్పుడు చూడండి ఇట్లా 3 డిజిట్స్ పెట్టాలన్నమాట. ఈ 3 డిజిట్స్ ఏంటంటే ఫస్ట్ ది యూజర్, సెకండ్ ది గ్రూప్, థర్డ్ ది అదర్స్. ఈ డిజిట్స్ లాగా కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు నేను అందరికీ అన్ని ఇవ్వాలి అంటే chmod 777. ఓకే, అందరికీ అన్ని వచ్చేసాయి. సో ఇప్పుడు chmod 755 అంటే ఏంటి గ్రూప్ కి ఏంటి 5 అంటే గ్రూప్ కి రీడ్ అండ్ ఎగ్జిక్యూట్, అదర్స్ కి రీడ్ అండ్ ఎగ్జిక్యూట్. సో ఇది ఇంటర్వ్యూస్ లో కూడా అడుగుతుంటారు నెంబర్స్ ఎస్పెషల్లీ. ఓకే, ఇలా పర్మిషన్ సెట్ చేయొచ్చు మనం.
సో ఇదంతా ఎందుకంటే ఇప్పుడు నేను సురేష్‌కి కీ బేస్డ్ అథెంటికేషన్ సెట్ చేయాలనుకుంటున్నా. ఓకే. సో నౌ ఐ యామ్ ఈసీ2 యూజర్ కదా! రూట్ యాక్సెస్‌కెళ్ళాలి. సుడో su హైఫన్ రూట్ యాక్సెస్ తీసుకున్నా. సో యూజర్ యాట్ సురేష్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు సురేష్‌కి నేను కీ బేస్డ్ అథెంటికేషన్ సెట్ చేయాలి. అప్పుడు సురేష్ దగ్గర నుంచి నేను ఏ కీ అడగాలి? సురేష్ దగ్గర నుంచి అడ్మిన్ షుడ్ ఆస్క్ ఫర్ సురేష్ పబ్లిక్ కీ. సో సురేష్ పబ్లిక్ కీ అడిగినప్పుడు సురేష్ ఏం చేస్తాడంటే లెట్ మీ చేంజ్ మీనింగ్ ఆప్షన్. ఇక్కడ చూడండి సురేష్ ఇది. ఇప్పుడు సురేష్ ఏం చేస్తాడంటే సురేష్ అతని ల్యాప్‌టాప్‌లో 2 కీస్ జనరేట్ చేసుకుంటాడు. SSH హైఫన్ కీజన్ హైఫన్ F సురేష్ అని. సురేష్ డాట్ పబ్ దీన్ని సురేష్ డాట్ పెమ్ అని ఇచ్చుకుంటాడు అనుకున్నాను. ఓకే. సురేష్ డాట్ పబ్ సురేష్ డాట్ పెమ్. ఈ సురేష్ డాట్ పబ్ అనే దాన్ని అడ్మినిస్ట్రేటర్‌కి ఇవ్వాలి. ఓకే. సో ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తాడంటే సురేష్ యొక్క హోమ్ ఫోల్డర్ ఏంటి? ఫుల్ పాత్ cd/home/సురేష్. ఓకే. ఇక్కడ నేను హిడెన్ ఫైల్స్ ని చూడాలి అంటే వాట్ ఇస్ ద కమాండ్? ls-la. ఓకే. సో ఇక్కడ ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తాడు. mkdir.ssh సురేష్ యొక్క హోమ్ ఫోల్డర్‌లో. ఓకే. అండ్ ఈ .sshకి ఓనర్ ఎవరు? ఓనర్ ఎవరు ఉండాలి ఈ .sshకి? ఓకే. సురేష్ ఉండాలి కదా! ఓనర్‌షిప్ ని చేంజ్ చేయాలి అంటే కమాండ్ వచ్చేసి chown. యూజర్ ఎవరు ఉండాలి? అండ్ గ్రూప్ ఎవరు ఉండాలి? ఓకే. అండ్ ఫైల్ ఆర్ ఫోల్డర్. సో ఇప్పుడు chown ఇక్కడ ఏం రాయమంటారు? యూజర్. సురేష్. కోలన్ గ్రూప్ ఏం రాయమంటారు? ఇది కూడా సురేషే. అండ్ .ssh. రికర్సివ్ అంటే -r అంటే ఇక ఈ ఫోల్డర్ లోపల ఏం క్రియేట్ చేసినా కూడా దట్ విల్ ఆల్ బికమ్ సురేష్ ఓనర్‌షిప్. ఓకే. సో ఇప్పుడు చూడండి. LSLA. సో సురేష్ ఓనర్‌షిప్ ఉన్నారా? అండ్ పర్మిషన్స్ ఇది .ssh కదా! గ్రూప్‌కి, అదర్స్‌కి ఏం పర్మిషన్స్ ఉండాలి? ఇప్పుడు వేరే వాళ్ళొచ్చి సురేష్ పబ్లిక్ కీని గాని చూడవచ్చా? సో వేరే ఎవ్వరు కూడా అది గ్రూప్ అయినా, అదర్స్ అయినా సురేష్ యొక్క కీస్‌ని ఎవరు చూడకూడదు. సో దీని ఫుల్ యాక్సెస్ ఏంటి అంటే ఓన్లీ సురేష్ మాత్రమే. ఓకే.
సో అలా ఉండాలి ఓనర్షిప్ అండ్ పర్మిషన్స్. ఇప్పుడు సురేష్ ఫోల్డర్ లోకి వెళ్దాం. ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేయాలి, టచ్ ఆథరైజ్డ్ కీస్ అని. ఓకే, సో ఎందుకు ఇదంతా చేస్తున్నా అంటే మీరు రూట్ ఫోల్డర్ లోకి వెళ్ళండి ఒకసారి, ఆర్ EC2 ఫోల్డర్ లోకి వెళ్ళండి, EC2 యూజర్. ఇక్కడ కూడా సేమ్ అలాంటి సెటప్ ఉంటుంది చూడండి, cd.ssh cat authorized keys. ఇదేంటి, నా పబ్లిక్ కీ TAWS 82 ఉంది కదా, ఆ పబ్లిక్ కీ అనమాట. ఓకే, సో సేమ్ ఇలాంటి సెటప్ నేను సురేష్ కూడా చేస్తున్నాను అంతే. cd.ssh vim authorized keys. సో దీని లోపల సురేష్ దగ్గర నుంచి పబ్లిక్ కీ తీసుకుంటాను కదా, అది ఎంటర్ చేయాలి. ఓకే, అండ్ ఈ పబ్లిక్ కీకి యాక్సెస్ ఎవరికి ఉండాలి, సురేష్ కి ఉండాలి, అండ్ దెన్ సురేష్ కి మాత్రమే ఉండాలి. ఇప్పుడు ఓనర్షిప్ సిహెచ్ ఓన్, ఇప్పుడు రూట్ నేను రూట్ యూజర్ తో కదా క్రియేట్ చేస్తున్నాను, అందుకని అక్కడ రూట్ అని పడుతుంది. ఇక్కడ చూడండి నేను రూట్ యూజ్ చేస్తున్నాను, అందుకని అది రూట్ అని పడుతుంది. ఓకే, సిహెచ్ ఓన్ సురేష్ కోలన్ సురేష్ ఆథరైజ్డ్ కీస్. సో అల్టిమేట్ గా దీని ఓనరు సురేషే అయి ఉండాలి. మిగతా వాళ్ళకి గ్రూప్ కి అదర్స్ కి ఏ పర్మిషన్ ఉండాలి, వేరే వాళ్ళు సురేష్ కీస్ చూడొచ్చా? సో ఎలాంటి పర్మిషన్ ఉండకూడదు. సిహెచ్ మాడ్ 600, ఇక్కడ మాక్సిమం పర్మిషన్ 600 ఉండాలి. సురేష్ కూడా ఎగ్జిక్యూట్ యాక్సెస్ ఉండకూడదు. ఓకే, ఇక్కడ మాక్సిమం పర్మిషన్ 600, ఫోల్డర్ యొక్క మాక్సిమం పర్మిషన్ .ssh 700. ఇన్ఫాక్ట్ నేను సురేష్ కి కూడా రైట్ యాక్సెస్ తీసేయచ్చు 400. అంటే సురేష్ కూడా ఈ ఫైల్ ని ఎడిట్ చేయడానికి కుదరదు, ఎందుకంటే సురేష్ కి ఎడిటింగ్ యాక్సెస్ ఇస్తే వాళ్ళు వేరే వాళ్ళ కీని కూడా అతను ఎంటర్ చేసే ఛాన్స్ ఉంది. ఓకే, సురేష్ కి కూడా ఓన్లీ రీడ్ యాక్సెస్ మాత్రమే. సురేష్ వెళ్ళి నేను కీస్ చేంజెస్ చేసుకుంటాను అంటే కుదరదు. సో ఇదంతా చేశాం కదా ఇప్పుడు. సరే ఇక్కడ రాస్తుంది, పబ్లిక్ కీ తీసుకోవాలి, అండ్ దెన్ root user can create a folder .ssh in /home/Suresh. Okay, ownership of the folder should be on Suresh. Okay, and inside .ssh we need to create a file called authorized keys. This file owner should be Suresh.
Permissions can be maximum 600. ఓకే. సో ఇప్పుడు కాన్ఫిగరేషన్ చేంజ్ చేయాలి. విఐఎం, ఈటీసీ, ఎస్ఎస్హెచ్, ఎస్ఎస్టి. ఇక్కడ ఏంటి అంటే కీస్ పేరుతో పబ్లిక్ కీ అథెంటికేషన్ అనేది ఉంది కదా, ఇక్కడ చూడండి. పబ్లిక్ కీ అథెంటికేషన్. ఐఎమ్ సర్చింగ్ కీ. కీ అనే వర్డ్ సెర్చ్ చేస్తున్నా. ప్రెసింగ్ ఎన్. పబ్లిక్ కీ అథెంటికేషన్ ఉంది చూడండి. సో దీన్ని అన్కమెంట్ చేస్తాం. ఓకే. పబ్లిక్ కీ అథెంటికేషన్ కూడా అన్కమెంట్. అండ్ దెన్ అథెంటికేషన్ మెథడ్స్ అనేది ఒకటి ఉంటుంది. ఎస్కేప్ authentication methods. పాస్వర్డ్ అథెంటికేషన్ ఎస్, పాస్వర్డ్ తో అథెంటికేట్ అవ్వచ్చు. పబ్లిక్ కీ అథెంటికేషన్ అథెంటికేషన్ మెథడ్స్ అనేది ఉందా లేదా చూద్దాం. అథెంటికేషన్ మెథడ్స్. అథెంటికేషన్ ఉంది. ఐ థింక్ మనము పబ్లిక్ కి పాస్వర్డ్ రెండు ఎస్ ఇచ్చాం కాబట్టి ఫైన్. పాస్వర్డ్ అథెంటికేషన్ ఎస్ అండ్ దెన్ పబ్లిక్ కీ అథెంటికేషన్ కూడా ఎస్ ఇచ్చాం కదా, పబ్ కీ అథెంటికేషన్ కూడా ఎస్. సో ఇప్పుడు ఎంతైనా లాగిన్ అవ్వచ్చు. రైట్ చేయండి, ఒకసారి కాన్ఫిగరేషన్ టెస్ట్ చేయండి, ఒకసారి రీస్టార్ట్ చేయండి. ఎస్ఎస్హెచ్ డి. ఓకే. సో ఇప్పుడు సురేష్ ప్రైవేట్ కి యూజ్ చేసి లాగిన్ అవ్వచ్చో లేదో చెక్ చేద్దాం. ఎస్ఎస్హెచ్ -i suresh.pem suresh@IP address. Okay, Suresh can log in using public key now. Okay. Suresh can use username password also. Suresh 123. సో ఈ టాపిక్ లో మనం పర్టికులర్ గా డిస్కస్ చేసింది ఏంటి? పర్మిషన్స్ ని ఎలా చేంజెస్ చేయాలి, ఓనర్షిప్ సిహెచ్ ఓన్, ఫైల్ కానీ ఫోల్డర్ కానీ ఓనర్షిప్ ని ఎలా చేంజెస్ చేయాలి, అండ్ దెన్ కీ బేస్డ్ అథెంటికేషన్ ఎలా సెట్ చేయాలి, అండ్ పాస్వర్డ్ బేస్డ్ అథెంటికేషన్ ఎలా సెట్ చేయాలి.
మీకు ఏది కావాలంటే అది ఆఫ్ చేసుకోవచ్చు, కావాలంటే రెండు ఆన్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది యూజర్ మేనేజ్మెంట్. మీకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు, బట్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. చేంజ్ మోడిఫికేషన్స్, చేంజ్ ఓనర్షిప్ అండ్ కీస్ ని అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ కీస్ ని పంపిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? బ్యాక్గ్రౌండ్ లో ఒకసారి థింక్ చేయండి. SSH -i suresh.pem suresh@IP. సో ఇప్పుడు SSH సర్వీస్ కి రిక్వెస్ట్ రీచ్ అవుతుంది. SSH సర్వీస్ లో ఇప్పుడు మనం యూజర్ నేమ్ సురేష్ అని ఇస్తున్నాం కదా, అప్పుడు SSH సర్వీస్ ఏం చేస్తుంది? /home/సురేష్ అనే ఫోల్డర్ లోకి వెళ్ళి అక్కడ ఆథరైజ్డ్ కీస్ ఉంది కదా, ఈ ఆథరైజ్డ్ కీస్ కి ఈ suresh.pem రెండు పెయిర్ అయినా కాదా అని చెక్ చేస్తుంది. ఒకవేళ పెయిర్ అయితేనే అలౌ చేస్తుంది, లేకపోతే అలౌ చేయదు. సో బ్యాక్గ్రౌండ్ లో ఇదే కదా జరుగుతుంది. ఇక నేను సురేష్ కాకుండా సంథింగ్ ఎల్స్ ఇచ్చా అనుకోండి, రమేష్ అని, అప్పుడు SSH ఏం చేస్తుంది? /home/రమేష్ అనే ఫోల్డర్ లోకి వెళ్తుంది. అప్పుడు ఇది మిస్ మ్యాచ్ అవుతుంది, సో అలౌ చేయదు. ఓకే. సో ఇది జనరల్ గా లైనక్స్ అడ్మినిస్ట్రేటర్స్ చేస్తారు, మన వరకు రాకపోవచ్చు. బట్ నేను ఒక లైనక్స్ బేసిక్ లెవెల్లో కాకుండా ఒక ఇంటర్మీడియట్ లెవెల్లో ఎలా వర్క్ అవుతుందో చెప్పడానికి వీఆర్ ఆల్ డిస్కసింగ్ దిస్. సో దిస్ ఇస్ యూజర్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ప్యాకేజ్ మేనేజ్మెంట్. ప్యాకేజ్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం లైనక్స్ లో కొన్ని ప్యాకేజెస్ ని ఇన్స్టాల్ చేయాలి. ఓకే. ప్యాకేజెస్ ని ఇన్స్టాల్ చేయడానికి నార్మల్ యూజర్స్ దే కెనాట్ ఇన్స్టాల్, ఓన్లీ అడ్మిన్ యూజర్స్ మాత్రమే ఇన్స్టాల్ చేయగలరు. మన ఆఫీస్ ల్యాప్టాప్స్ లో కూడా నార్మల్ యూజర్ కాబట్టి వీ కెనాట్ ఇన్స్టాల్ ఎనీ సాఫ్ట్వేర్స్, బట్ ఓన్లీ అడ్మినిస్ట్రేటర్స్ కెన్ ఇన్స్టాల్ ద సాఫ్ట్వేర్స్. మీరు చూసే ఉంటారు ఇక్కడ విండోస్ లో మనం ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు అది ఏం చేస్తుంది? ఆ ల్యాప్టాప్ ఇంటర్నెట్ లోకి వెళ్ళి చాలా ప్యాకేజెస్ ని డౌన్లోడ్ చేస్తుందిగా. విండోస్ ల్యాప్టాప్ ఏం చేస్తుంది? ఇంటర్నెట్ లోకి వెళ్ళి సో మీరు VLC ఇన్స్టాల్ చేసినా, వేరే ఏది ఇన్స్టాల్ చేసినా కూడా డౌన్లోడ్ కొట్టి ఇన్స్టాల్ నెక్స్ట్ కొట్టేటప్పుడు అది ఇంటర్నెట్ లోకి వెళ్ళి చాలా డిపెండెన్సీస్ ని పుల్ చేస్తుంది. అండ్ మనకు ఇక్కడ నోటిఫికేషన్స్ వస్తాయి టాస్క్ బార్ లో. క్లిక్ టు అప్డేట్ సెక్యూరిటీ ప్యాచెస్, క్లిక్ టు అప్డేట్ దట్ పర్టికులర్ ప్యాకేజ్. అలా అంతా జరుగుతున్నప్పుడు జస్ట్ క్లిక్ చేస్తేనే ఎలా జరుగుతుంది? సో మన విండోస్ ల్యాప్టాప్స్ లో ఏంటంటే కొన్ని URLs ని కాన్ఫిగర్ చేసి ఉంటాయి. విండోస్ ల్యాప్టాప్స్ are configured with URLs to pull the updates. అంతే కదా, ఇంటర్నెట్ లో ఉంది అంటే ఏంటి? ఏదో ఒక వెబ్సైట్ లో నుంచి వెళ్ళి ఆ ప్యాకేజెస్ ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తుంది. అలానే లైనక్స్ లో మీరు ఏదైనా ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే లైనక్స్ లో ఏం చేసి ఉంటారంటే etc/m.repos.d అని ఈ ఫోల్డర్ లో URLs ని కాన్ఫిగర్ చేసి ఉంటారు.
అప్పుడు ఏం చేస్తుందంటే లైనెక్స్ ఈ ఫోల్డర్ ని యూస్ చేసుకొని, ఐ మీన్ ఈ URLs ని యూస్ చేసుకొని ప్యాకేజెస్ ని ఇక్కడ నుంచి పుల్ చేసుకుంటుంది. ఓకే. సో ఇప్పుడు నేను లైనెక్స్ లో ఏదైనా ఒకటి ఇన్స్టాల్ చేయాలి. యూ కెన్ జస్ట్ చెక్ cd etc m.repos.d. ఇక్కడ చూస్తే మీకు అమెజాన్ లైనెక్స్ రెపోస్ ఉన్నాయి చూడండి. క్యాట్ అమెజాన్ లైనెక్స్ రెపోస్. సో మీరు ఏదైనా ఇన్స్టాల్ చేయాలి అంటే మీ లైనెక్స్ సర్వర్ వీటిని అప్రోచ్ అవుతుంది, ఈ URLs. ఓకే. ఈ URLs ని అప్రోచ్ అయ్యి దాంట్లో నుంచి ప్యాకేజెస్ ని ఇన్స్టాల్ చేస్తుంది. నేను ఇన్స్టాల్ చేయాలంటే ఏంటి కమాండ్ ఎనీబడీ నోస్? ప్యాకేజ్ మేనేజ్మెంట్ అంటే, సో యూజువల్లీ one package depends on other packages. లైక్ మీకు గుర్తుంటే కొన్ని గేమ్స్ ఆడేటప్పుడు జావా మ్యాండేటరీగా ఇన్స్టాల్ అయి ఉండాలి. కొన్ని బ్రౌజర్స్ లో మనం యూస్ చేసేటప్పుడు జావా స్క్రిప్ట్ ఇన్స్టాల్ అయి ఉండాలి. ఇలాంటి డిపెండెన్సీస్ అన్ని ఉంటాయన్నమాట. సో ఈ లైనెక్స్ ఏం చేస్తుంది, విండోస్ ఎలా అయితే డిపెండెన్సీస్ అన్నిటిని ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ చేస్తుందో, మనకు లైనెక్స్ లో ఎస్పెషలీ రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనెక్స్ లో m ఇన్స్టాల్ ప్యాకేజ్ నేమ్. సో కొత్త వర్షన్స్ లో ఏమైందంటే ఈ m వచ్చేసి DNF అయింది. DNF ఇన్స్టాల్ ప్యాకేజ్ నేమ్ రెండు వర్క్ అవుతాయి, బట్ DNF ఇస్ న్యూ, m ఈస్ లిటిల్ ఓల్డ్ అనమాట. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా ఒక ప్యాకేజ్ ని ఇన్స్టాల్ చేయాలి అంటే DNF ఇన్స్టాల్, ఫర్ ఎగ్జాంపుల్ గిట్ అనుకుందాం. గిట్ అని టైప్ చేసినప్పుడు సో లైనెక్స్ ఏం చేస్తుందంటే ఈ etc m.repos.d లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ అమెజాన్ లైనెక్స్ .repo ఉంది కదా, సో దాంట్లోంచి వెళ్ళి ఈ గిట్ అనే ప్యాకేజ్ ని ఇన్స్టాల్ చేస్తుంది. బట్ దీనికంటే ముందు ఇది రన్ అవ్వాలి అంటే ఈ ప్యాకేజెస్ ఉండాలన్నమాట, డిపెండెన్సీ ప్యాకేజెస్. సో ఇప్పుడు DNF ఏం చేస్తుంది, వీటిని ఇన్స్టాల్ చేస్తుంది, ఫైనల్ గా గిట్ ని కూడా ఇన్స్టాల్ చేస్తుంది. ఇప్పుడు నేను ఎస్ అని టైప్ చేస్తాను, వై. సో ఇప్పుడు చూడండి, డిపెండెన్సీస్ అన్నిటిని ఇన్స్టాల్ చేసిందా, డిపెండెన్సీస్ తో పాటు గిట్ ని కూడా ఇన్స్టాల్ చేస్తుంది. నేను రిమూవ్ చేయాలి అంటే DNF రిమూవ్ గిట్ -y. వై అంటే ఇక మళ్ళీ అది మనల్ని అడగదు అనమాట, జస్ట్ చేసేస్తుంది, రిమూవ్ చేసేసి. DNF ఇన్స్టాల్ గిట్ -y. ఇక మళ్ళీ మనం y అనేది ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. m కూడా యూజ్ అవుతుంది. DNF ఇన్స్టాల్ సి లాంగ్వేజ్ ఇన్స్టాల్ చేయాలి, GCC-y. సో చాలా ఫాస్ట్ ఉంది. ఓకే, మన సిస్టమ్ లో అసలు ఏమేమి ఇన్స్టాల్ అయినాయి చూడాలి అంటే DNF లిస్ట్ ఇన్స్టాల్. ఇవన్నీ మన సిస్టమ్ లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయినాయి. వర్డ్ కౌంట్ 5 WC వర్డ్ కౌంట్ ఎన్ని ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయినాయంటే WC-L లిస్ట్ అనమాట. షిట్ -L 496 ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయినాయి. ఓకే. DNF లిస్ట్ అవైలబుల్ అంటే
ఇంకా ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. రిమూవ్ చేయాలంటే డిఎన్ఎఫ్ రిమూవ్ ప్యాకేజ్ నేమ్, డిఎన్ఎఫ్ లిస్ట్ ఇన్స్టాల్డ్ అంటే ఆల్రెడీ ఇన్స్టాల్డ్ ఇన్సైడ్ లైనక్స్. డిఎన్ఎఫ్ లిస్ట్ అవైలబుల్ అంటే ఆల్ మైనస్ ఇన్స్టాల్. ఈ సిస్టంలో ఇన్స్టాల్ అయినవి కాకుండా ఇంకా ఏమేమి ఉన్నాయా? ఓకే, ప్యాకేజ్ ని అప్డేట్ కూడా చేయొచ్చు. డిఎన్ఎఫ్ అప్డేట్ గిట్ -y, కొత్త వర్షన్ ఏదైనా వచ్చినప్పుడు. సో అదేం చెప్తుంది, ఆల్రెడీ అప్డేటెడ్ లోనే ఉంది అని చెప్తుంది. ఇప్పుడు నేను డిఎన్ఎఫ్ అప్డేట్ కొట్టాను అనుకోండి, ఏమైనా ప్యాకేజెస్ అప్డేట్ అవ్వాల్సినవి ఏమైనా ఉంటే చూపిస్తుంది, లేకపోతే లేదు. ఇలా సింపుల్ గా మనం ప్యాకేజెస్ ని ఇన్స్టాల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు లైనక్స్ సర్వర్లో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్యాకేజ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ సర్వీస్ మేనేజ్మెంట్. మనం లాస్ట్ టైం డిస్కస్ చేసాం, క్లయింట్ సర్వర్ క్లయింట్ సర్వీసెస్ అంటే ఉబుంటూ అయినా ఏదైనా కూడా సేమ్. ఉబుంటూలో ఏంటంటే ఎం కాకుండా యాప్ట్ గెట్ అని ఉంటుంది. ఓకే, ఎం బదులు ఆ డిఎన్ఎఫ్ బదులు యాప్ట్ గెట్ అనేది యూస్ చేస్తారు. సో ఇప్పుడు సర్వీస్ మేనేజ్మెంట్కి వస్తే, ఒక సర్వర్లో ఫర్ ఎగ్జాంపుల్ మన లైనక్స్ సర్వర్, దిస్ ఈజ్ అవర్ లైనక్స్ సర్వర్. ఇక్కడ SSH అనే సర్వీస్ రన్ అవుతుంది. ఏ పోర్ట్ నెంబర్? పోర్ట్ నెంబర్ 22. సో ఇప్పుడు నేను SSH -y-i ప్రైవేట్ కీ suresh@IP అడ్రస్ అని ఇచ్చాను అంటే, సో ఇప్పుడు ఏం జరుగుతుంది, రిక్వెస్ట్ IP అడ్రస్కి వెళ్తుంది. సో దాని లోపల SSH పోర్ట్ నెంబర్ 22 పైన ఉంది కదా, చెక్స్ SSH ఈస్ రన్నింగ్ ఆన్ పోర్ట్ నెంబర్ 22. రన్ అవుతుంటేనే మనం కనెక్ట్ అవ్వగలం. అప్పుడు ఆ SSH కానీ రన్ అవ్వట్లేదు అనుకోండి, కెన్ వి కనెక్ట్ ఆర్ నాట్? ఒక అపార్ట్మెంట్ లో ఒక పర్టికులర్ ఫ్లాట్ నెంబర్ లో ఎవరైనా ఉంటేనే లెటర్ రీచ్ అవుతుంది, ఎవరు లేకపోతే రీచ్ అవ్వదు. దట్ మీన్స్ దట్ ఫ్లాట్ ఈజ్ రన్నింగ్. సో రన్ అవుతుందా లేదా చెక్ చేయాలి అంటే దట్ ఈస్ కాల్డ్ సర్వీస్ మేనేజ్మెంట్. సిస్టమ్ CTL స్టేటస్ SSH D ఫర్ డీమన్ అంటారు జనరల్ గా. డీమన్ అంటే ఒక రాక్షసి లాగా, కంటిన్యూస్లీ రన్నింగ్ అన్నప్పుడు. సో ఇవన్నీ ట్రబుల్ షూటింగ్ లో కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు అది రన్ అవుతుందా? ఇప్పుడు HTTP సర్వర్ ఉంది మన HTTP సర్వీస్ ఆర్ సర్వర్ అని. ఇదేంటి అంటే పాపులర్ ప్యాకేజ్ వచ్చి Nginx. ఇంతకు ముందు అపాచీ అని ఉండేది. అపాచీ అనేది ఓల్డ్ అయిపోయింది, ఇప్పుడు అందరూ Nginx యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను Nginx ఇన్స్టాల్ చేయాలి అంటే DNF ఇన్స్టాల్ Nginx -y. Nginx ని ఇన్స్టాల్ చేసిన దాన్ని స్టార్ట్ చేయాలి అంటే సర్వీస్ లాగా, స్టార్ట్ Nginx సర్వీస్.
కమాండ్ వచ్చేసి systemctl start nginx. systemctl start nginx. స్టేటస్ చెక్ చేయాలి అంటే systemctl స్టేటస్ nginx రన్ అవుతుంది కదా. సో రన్ అవుతుంది కాబట్టి నేను పోర్ట్ నెంబర్ 80తో కనెక్ట్ అవ్వచ్చా లేదా సర్వర్? సో హెచ్టిటిపి కదా. సో నేను ఈ ఐపీ అడ్రస్ తీసుకెళ్ళి ఇక్కడ ఇచ్చేసాను అనుకోండి సింపుల్ గా. నౌ యూ కెన్ సీ వెల్కమ్ టు nginx. నేను ఇట్లా ఇచ్చాను అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? http://IP అడ్రస్ పోర్ట్ నెంబర్ 80. 80 అనేది మనకు కనిపించదు ఎందుకంటే అది డిఫాల్ట్ కాబట్టి. సో ఇప్పుడు ఏం చేస్తుంది, రిక్వెస్ట్ అనేది ఈ ఐపీ అడ్రస్కి వెళ్తుంది. ఈ ఐపీ అడ్రస్కి వెళ్ళినప్పుడు పోర్ట్ నెంబర్ 80లో ఏదైనా సర్వీస్ రన్ అవుతుందా లేదా అనేది చూస్తుంది. మనకు nginx రన్ అవుతుంది కాబట్టి మనకు రెస్పాన్స్ వస్తుంది ఇక్కడ. Welcome to nginx. If you see this page, the nginx web server is successfully installed and working. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ స్టాప్ చేశాను అనుకోండి, systemctl stop nginx అంటే ఆ nginx ఫ్లాట్ ని ఖాళీ చేసినట్టు, ఇట్ ఈస్ నాట్ రన్నింగ్. సో ఇప్పుడు కానీ మీరు రిఫ్రెష్ కొట్టినా ఆర్ మళ్ళీ ఓపెన్ చేసిన చూడండి, నౌ యూ కెనాట్ యాక్సెస్. సో ట్రై చేస్తుంది, రిక్వెస్ట్ అయితే సిస్టమ్కి రీచ్ అవుతుంది. రీచ్ అయ్యి పోర్ట్ నెంబర్ 80లో ఏమైనా రన్ అవుతుందా అంటే ఏది రన్ అవ్వట్లేదు. సో దట్ ఈస్ వై వీఆర్ నాట్ గెటింగ్ రెస్పాన్స్. నేను స్టార్ట్ చేశాను అంటే నౌ వీ విల్ గెట్ రెస్పాన్స్. ఓకే. సో ఒక సర్వీస్ ని స్టార్ట్ చేయాలి అంటే systemctl start nginx, స్టాప్ చేయాలి అంటే systemctl stop nginx, రీస్టార్ట్ చేయాలి అంటే systemctl restart nginx. ఓకే. ఎనేబుల్ అంటే ఏంటి? మనం ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే కొన్ని సర్వీసెస్ ఆల్రెడీ రన్ అవుతూ ఉంటాయి. రీస్టార్ట్ చేస్తున్నాం అంతే. లైక్ సిస్టమ్ ఎలా అయితే రీస్టార్ట్ చేస్తున్నామో ఒకసారి స్టాప్ చేసి స్టార్ట్ చేస్తాం. సో సర్వీసెస్ విల్ స్టార్ట్ ఆటోమేటికల్. మీరు ఎప్పుడైనా మీ ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే ఆన్ చేయగానే కొన్ని ఆటోమేటిక్ గా రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దోస్ ఆర్ కాల్డ్ ఆటోమేటికలీ ఎనేబుల్. ఎనేబుల్ చేయకపోతే మళ్ళీ మీరు వెళ్ళి మాన్యువల్ గా స్టార్ట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎప్పుడైనా మీ సర్వర్ ఆఫ్ అయ్యి ఆన్ అయింది అనుకోండి, ఎనేబుల్ చేయకపోతే మళ్ళీ వెళ్ళి మాన్యువల్ గా ఎనేబుల్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే. ఇప్పుడు మీ ల్యాప్టాప్ లో స్లాక్ మీరు ఓపెన్ చేయగానే స్లాక్ ఆటోమేటిక్ గా రన్ అవుతుంది అన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఎనేబుల్. సో దిస్ ఈస్ సర్వీస్ మేనేజ్మెంట్. సో ఈ ప్యాకేజెస్ సర్వీసెస్ ఇవన్నీ మనం యూస్ చేస్తూ ఉంటాం. కొన్ని ప్యాకేజెస్ ఓన్లీ యూటిలిటీస్ అన్నమాట. లైక్ ఇప్పుడు నేను గిట్ ఇన్స్టాల్ చేశాను, systemctl స్టార్ట్ గిట్ అనే అవసరం లేదు. దిస్ ఈస్ ఇన్వాలిడ్. ఓకే. ఫ్యూ ప్యాకేజెస్ ఆర్ జస్ట్ యూటిలిటీస్.
They are command line softwares. Few packages are service related. We can start, stop, restart, or enable them. ఓకే. సో ఇది ఎలా అంటే ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్ మేనేజ్మెంట్. మనం పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, ఏదైనా చేస్తే ఒక పద్ధతిగా చేయాలి, ఒక ప్రాసెస్ ఫాలో అవ్వాలి, దేనికైనా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది, అది ఫాలో అవ్వాలి అనేది. లైనక్స్ ఇది 100-200% ఫాలో అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇప్పుడు టీమ్ లీడర్, సీనియర్, జూనియర్, ఫ్రెషర్ ఉన్నారు. ఇప్పుడు టీమ్ లీడర్ సీనియర్ కి ఒక టాస్క్ ఇస్తాడు. సీనియర్ ఏం చేస్తాడు? టాస్క్ ని జూనియర్ కి ఇస్తాడు. జూనియర్ ఏం చేస్తాడు? ఫ్రెషర్ కి ఇస్తాడు. సో ఫ్రెషర్ ఎవరికి రిపోర్ట్ చేయాలి? ఫ్రెషర్ ఎవరికి రిపోర్ట్ చేయాలి? జూనియర్ కి. జూనియర్ సీనియర్ కి. సీనియర్ టీమ్ లీడర్ కి. సో ఈ యొక్క ప్రాసెస్ అనేది నీట్ గా టాప్ టు బాటమ్ అనేది వస్తుంది. సో అందరూ ప్రాపర్ గా కంప్లీట్ చేసుకుంటూ వస్తే టాస్క్ కంప్లీట్ అవుతుంది, రైట్? సో ఇప్పుడు ఫ్రెషర్ కి పేరెంట్ ఎవరు అంటే జూనియర్. ఇక్కడ జూనియర్ కి పేరెంట్ ఎవరు అంటే సీనియర్. సీనియర్ కి పేరెంట్ ఎవరు అంటే టీమ్ లీడర్. ఓకే. సో జనరల్ గా టీఎల్ ఏం చేస్తాడంటే, టీఎల్ ఇతని టాస్క్ ని టాస్క్ 1 అని ఇచ్చుకుంటాడు. సీనియర్ దీన్ని టాస్క్ 2 అని ఇచ్చుకుంటాడు. జూనియర్ దీన్ని టాస్క్ 3 అని ఇచ్చుకుంటాడు. టాస్క్ 3 రిపోర్టింగ్ టు టాస్క్ 2. టాస్క్ 2 రిపోర్టింగ్ టు టాస్క్ 1. ఫర్ టాస్క్ 3, task 2 is the parent. For task 2, task 1 is the parent. టాస్క్ 1 కంప్లీట్ అయింది అంటే అన్ని కంప్లీట్ అయినట్టే కాదు. రైట్? ఇదొక హైరార్కీ అన్నమాట. అది జనరల్ గా మనం బయట ఏదైనా ఒక మ్యారేజ్ చేసేటప్పుడు, ఒక ఇల్లు కట్టేటప్పుడు ఒక టాప్ లెవెల్ లో ఒక పర్సన్ ఉంటాడు. అతను టాస్క్ ని కింది లెవెల్ వాళ్ళకి ఇస్తూ పోతుంటాడు. ఒక్కొక్కరు టాస్క్ ని కంప్లీట్ చేసి పైన వాళ్ళకి రిపోర్ట్ చేస్తూ పోతారు. ఫైనల్ గా టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో దీన్నే మనం లైనక్స్ లో ప్రాసెస్ అంటాం. ఇన్ లైనక్స్ ఎవ్రీథింగ్ ఈస్ ప్రాసెస్. ఇప్పుడు నేను లైనక్స్ కి ఎకో హలో వరల్డ్ అని ఇచ్చాను అనుకోండి. సో లైనక్స్ ఏం చేస్తుంది తెలుసా? బ్యాక్గ్రౌండ్ లో క్రియేట్స్ వన్ ప్రాసెస్ ఇన్స్టెన్స్ ఐడి. ఓకే, ఒక ఐడిని క్రియేట్ చేసుకొని, సో జనరల్ గా ఇది కామన్ ఎక్కడైనా కూడా, మీరు ఎవరైనా ఒక ప్లంబర్ కో ఒక ఎలక్ట్రీషియన్ కో కాల్ చేస్తే ఒక కంపెనీ నుంచి, సో వాళ్ళకి ఏమవుతుంది? ఒక టికెట్ క్రియేట్ అవుతుంది. ఆ టికెట్ కి ఒక ఐడి ఉంటుంది. సో దాంట్లో ఏమేం చేశారని మొత్తం అందులో రాసి టికెట్ ని క్లోజ్ చేస్తారు. అలానే లైనక్స్ లో కూడా మీరు లైనక్స్ కి ఒక చిన్న కమాండ్ ఇచ్చినా కూడా లైనక్స్ దానికి ఒక ప్రాసెస్ ఇన్స్టెన్స్ ఐడిని క్రియేట్ చేసుకొని గివ్స్ ద రిజల్ట్ అండ్ దెన్ మార్క్ ద ప్రాసెస్ యాజ్ కంప్లీటెడ్.
ఓకే. సో లైనెక్స్ లో రన్ అయ్యే ప్రాసెస్లు ఏంటి తెలుసుకోవాలి అంటే కమాండ్ వచ్చేసి పిఎస్ ఫర్ ప్రాసెస్. ఇక్కడ చూడండి, ఇప్పుడు 4 ప్రాసెస్లు రన్ అవుతున్నాయి. రన్ అవుతున్నాయి అంటే మీనింగ్ ఏంటి? దట్ ఈస్ రన్నింగ్. సో నేను ఇక్కడ సుడో ఓపెన్ చేశాను కాబట్టి దిస్ ఈస్ రన్నింగ్, సుడో ఎస్యు. నేను బ్యాష్ ఓపెన్ చేశాను కదా, లాగిన్ అయినప్పుడు ఈసీటీ యూజర్, దట్ ఈస్ బ్యాష్ ప్రాంప్ట్. మొత్తం చూడాలి అంటే PS-EF ఎవ్రీథింగ్. ఇన్ని ప్రాసెస్లు రన్ అవుతున్నాయి బ్యాక్గ్రౌండ్ లో. మీరు విండోస్ లో కూడా చూడొచ్చు. నా గూగుల్ క్రోమ్ రన్ అవుతుంది కాబట్టి యూ కెన్ సీ ద క్రోమ్ ప్రాసెస్ హియర్. జూమ్ రన్ అవుతుంది కాబట్టి యూ కెన్ సీ ద జూమ్. నేను ఇప్పుడు జూమ్ ని క్లోజ్ చేస్తే ఏమవుతుంది? సో జూమ్ మొత్తం డిస్కనెక్ట్ అయిపోతుంది కదా. అంటే ఈ ప్రాసెస్ రన్ అవుతున్నంతసేపు వీఆర్ కనెక్టెడ్. చూడండి బ్యాక్గ్రౌండ్ లో ఎన్ని ప్రాసెస్లు రన్ అవుతున్నాయి. నోట్ ప్యాడ్ రన్ అవుతుంది. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ ప్రాసెస్ అన్నమాట. ఒక లైనెక్స్ సర్వర్ రన్ అవుతుంది అంటే దానికి ఎన్నో ప్రాసెస్లు రన్నింగ్ లో ఉన్నట్టు. సో అలానే ఇప్పుడు మనకు PS-EF కొట్టాను అంటే SSH ప్రాసెస్ ఎక్కడో దగ్గర రన్ అవుతుంది చూడండి. ఇక్కడ చూడండి, EC2 యూజర్, SSHD ప్రాసెస్. ఇది రన్ అవుతుంది కాబట్టి మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. ఇది కానీ రన్ అవ్వట్లేదు అంటే వీ కెనాట్ కనెక్ట్. అండ్ ఇక్కడ చూడండి PPID. వాట్ ఈస్ దిస్? పేరెంట్ ప్రాసెస్ ఇన్స్టెన్స్ ఐడి. ఓకే. ఫస్ట్ ఒక 2 టాస్క్లు ఓపెన్ అయ్యాయి. అంటే మన సిస్టమ్ నేను పవర్ ఆన్ బటన్ కొట్టగానే ఈ 2 ప్రాసెస్లు రన్ అవుతాయి. ఈ 2 చాలా వాటిని రన్ చేస్తుంది చూడండి. ఈ SSHDకి who is the parent? Like ఈ SSHDకి who is the parent? వన్. అంటే ఏంటి ఇక్కడ? రూట్. ఫస్ట్ ఎప్పుడైతే సిస్టమ్ స్టార్ట్ అయిందో అది. సో ఇక్కడ ప్రతి ప్రాసెస్ కి ఒక ప్రాసెస్ ఇన్స్టెన్స్ ఐడి, దిస్ ఇస్ ద వన్, అండ్ పేరెంట్ ప్రాసెస్ ఇన్స్టెన్స్ ఐడి. ఎవరు దాన్ని ఇన్వోక్ చేశారు. సో ఇలా అంతా నీట్ గా ఒక ప్రాపర్ హైరార్కీలో మొత్తం క్యాల్కులేషన్ అవుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్. ఓకే. ఇప్పుడు నేను సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ Nginx కొట్టాను అంటే I can check for Nginx process PS-EF grep Nginx. Nginx రన్ అవుతుందా? ఇలా వచ్చింది అంటే ఏంటి మీనింగ్? Nginx రన్ అవుతుంది అని. ఎవరు స్టార్ట్ చేశారు Nginx ని? రూట్ ఇన్వోక్ చేసింది. ఓకే. ఇప్పుడు నేను స్టాప్ చేశాను అనుకోండి. నౌ యూ కెనాట్ సీ దట్. ఇదేంటిది?
నేను ఇక్కడ grep ఇచ్చాను కదా, సెర్చ్ చేయడానికి కూడా ఒక ప్రాసెస్ ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేసుకుంటుంది. ఓకే, బట్ ఇక్కడ రిజల్ట్ రాలేదు చూడండి. సో దిస్ ఈస్ ద రిజల్ట్, వర్కర్ ప్రాసెస్, మాస్టర్ ప్రాసెస్, ఇది రిజల్ట్. మనకు 2 types ఆఫ్ ప్రాసెస్ ఉన్నాయి, ఫోర్గ్రౌండ్ అండ్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఇవన్నీ ఏంటి, ఫోర్గ్రౌండా బ్యాక్గ్రౌండా? ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్, అంటే మనకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతున్నాయి. ఫోర్గ్రౌండ్ ప్రాసెస్ ఏంటి అంటే సిస్టమ్ ని బ్లాక్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 10 అని ఇచ్చాను అంటే ఇప్పుడు 10 seconds సేపు నేనేం చేయలేను, ఎందుకంటే అది ఫోర్గ్రౌండ్ లో రన్ అవుతుంది. నేను 10 seconds 10 seconds బ్లాక్ చేయమని ఇచ్చాను, స్లీప్ లోకి వెళ్ళమని. ఆ 10 seconds అయిపోయిన తర్వాత మాత్రమే మీకు ఓపెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ప్రాసెస్ ని నేను బ్యాక్గ్రౌండ్ లోకి తీసుకెళ్ళాలి అనుకోండి, స్లీప్ 100% ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, దీనికి ఒక ప్రాసెస్ ఇన్స్టెన్స్ ఐడి క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు నేను ps-ef grep స్లీప్ అని ఇచ్చాను అనుకోండి, 3 to 1 2 3 3 to 1 2 3. ఇది 100 seconds రన్ అవుతుంది ఈ ప్రాసెస్. తర్వాత ఏమవుతుంది, డిలీట్ అయిపోతుంది. సో నేను స్లీప్ 10% ఇచ్చాను అనుకోండి, నేను లైనక్స్ కి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ఏంటి, 10 seconds బ్యాక్గ్రౌండ్ లో స్లీప్ అయ్యి ఆటోమేటిక్ గా ఇక ఎగ్జిట్ అయిపోమని. ఇప్పుడు చూడండి, డన్ అని వచ్చిందా, అంటే మీరు ఇచ్చిన కమాండ్ 10 seconds స్లీప్ అవ్వమన్నారు, బ్యాక్గ్రౌండ్ లో స్లీప్ అయింది, 10 seconds అయిపోయిన తర్వాత ఐఎమ్ డన్ అని చెప్పేసి. సో లైనక్స్ లో ఏం జరిగినా కూడా దట్ ఈస్ కాల్డ్ ప్రాసెస్ అనమాట. యాంపర్సెంట్ ఇస్తే బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తుంది. హౌ డు యూ కీప్ ద ఫోర్గ్రౌండ్ ప్రాసెస్ ఇంటూ బ్యాక్గ్రౌండ్ అని అడుగుతారు, బై గివింగ్ యాంపర్సెంట్. కొన్నిసార్లు ప్రాసెస్లు స్టక్ అవుతాయి. ఓకే, సో స్టక్ అయిన ప్రాసెస్ ని మనం కిల్ చేయాల్సి వస్తుంది. కిల్ ప్రాసెస్ ఇన్స్టెన్స్ ఐడి. టర్మినేట్. సో మనకు విండోస్ కూడా స్టక్ అవుతుంది కదా అప్పుడప్పుడు. మనం ఏం చేస్తాం, టాస్క్ మేనేజర్ లోకి వెళ్ళి ఎండ్ టాస్క్ కొడతాం. ఫర్ ఎగ్జాంపుల్ స్లాక్ స్టక్ అయింది, నాకు రెస్పాండ్ అవ్వట్లేదు, నేను ఏం చేస్తాను, ఈ స్లాక్ పైన క్లిక్ చేసి ఎండ్ కొడతా. ఓకే, అప్పుడు స్లాక్ క్లోజ్ అవుతుంది, మళ్ళీ ఓపెన్ చేస్తాం. సో అలా లైనక్స్ లో కూడా కొంచెం ప్రాసెస్ అనేది అప్పుడప్పుడు స్టక్ అవుతాయి, అప్పుడు మనం వాటిని కిల్ చేయాల్సి వస్తుంది. స్లీప్ 100% ఇచ్చాను, ఇప్పుడు రన్ అవుతుంది. సపోజ్ ఇది స్టక్ అయింది, నేను కిల్ చేశాను. కిల్ ప్రాసెస్ ఇన్స్టెన్స్ ఐడి ఏంటి అంటే రిక్వెస్ట్ టు స్టాప్. కిల్ అవుతుందనే గ్యారంటీ లేదు. కిల్ -9 అని ఇచ్చామనుకోండి, ఆర్డర్ టు స్టాప్. మనం రోడ్డు పైన ఎవరైనా ఒక నార్మల్ పర్సన్ అడిగితే బైక్ స్టాప్ చేయమని, వి మే ఆర్ వి మే నాట్ స్టాప్. ఎవరైనా ఒక ట్రాఫిక్ ఎస్ఐ అడిగాడు అంటే దట్ ఈస్ అన్ ఆర్డర్, వి మస్ట్ స్టాప్. సో ఇప్పుడు నేను కిల్ -9 ఇచ్చాను అంటే ఖచ్చితంగా చూడండి కిల్డ్ అంటే వేరే ఆప్షన్ లేదు, జస్ట్ కిల్ అయిపోవచ్చు. ఇక్కడ చూడండి టర్మినేటెడ్ అని వచ్చి, అంటే మనం రిక్వెస్ట్ చేస్తున్నాం నువ్వు కొంచెం ఆగు అని.
కొన్నిసార్లు ఆగుతుంది, కొన్నిసార్లు ఆగదు. ఆగకపోతే మనం కిల్ -9 ఇచ్చేస్తాం. చచ్చినట్టు ఆగాల్సిందే. ఇవన్నీ మనకు ట్రబుల్ షూటింగ్ అనమాట. మనకు ప్రాజెక్ట్ డిస్కస్ చేసేప్పుడు ప్రాసెస్ రన్ అవుతుందా? సర్వీస్ రన్ అవుతుందా? ఇదంతా. అండ్ ఇంకొకటి ఉంది నెట్వర్క్ మేనేజ్మెంట్ అంటాం. ఈ నెట్వర్కింగ్ అంతా మనకు AWS VPCలో వస్తుంది. బట్ ఆ లోపు ఏంటంటే మనకు SSH రన్ అవుతుంది అంటే మీనింగ్ ఏంటి? ఆ పోర్ట్ ఓపెన్‌లో ఉండాలి కదా! సో నెట్ స్టాట్ అనే ఒక కమాండ్ ఉంటుంది. -లిస్ట్ నెట్వర్క్ పోర్ట్స్. ఈ కమాండ్ LNTP. ఈ కమాండ్ గాని రన్ చేసామంటే ఇప్పుడు చూడండి పోర్ట్ నంబర్ 22 ఓపెన్‌లో ఉంది. ఇట్ మీన్స్ ఇట్ కెన్ కనెక్ట్. ఇప్పుడు నేను సిస్టమ్ CTL స్టార్ట్ nginx కొట్టాననుకోండి. నెట్ స్టాట్ -LNTP కొడితే పోర్ట్ నెంబర్ 80 రన్నింగ్‌లో ఉంది కదా! సో మన వెబ్‌సైట్ అనేది వర్క్ అవుతుంది. మన nginx అనేది వర్క్ అవుతుందన్నట్టు. ఇప్పుడు నేను స్టాప్ చేశాననుకోండి. ఆ పోర్ట్ స్టాప్ అయిపోతుంది. సో ఒక సర్వీస్ రన్నింగ్‌లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ఈ 3 కమాండ్స్ సిస్టమ్, CTL, స్టేటస్, nginx అండ్ ps-ef grep nginx netstat-lntp check port is open or not. సో ఇవన్నీ ట్రబుల్ షూటింగ్‌లో మనం యూజ్ చేస్తాం. సో ఇవన్నీ యూజ్ చేయగా మన ప్రాజెక్ట్‌లో మీకు ఈజీగా అలవాటయిపోతుంది. సారీ ఈరోజు కంటిన్యూయస్‌గా అయింది సెషను. బ్రేక్ ఇచ్చుకోలేకపోయాం. బట్ దిస్ ఈస్ ఫైన్. సంథింగ్ యూజ్‌ఫుల్. సో ఈరోజు ఇక్కడితో స్టాప్ చేద్దాం. మనం నెక్స్ట్ సెషన్‌లో ఏంటి అంటే ఇంకొన్ని కమాండ్స్ అలా డిస్కస్ చేసి ప్రాజెక్ట్‌ని ఇన్‌స్టాల్ చేద్దాం. ఓకే. సో నేనిప్పుడు ఒకవేళ ఒక చిన్న క్వెషన్. ఈ SSH సర్వీస్‌ని స్టాప్ చేస్తే ఏమవుతుంది? ఇక ఆ సర్వర్‌కి ఎవ్వరు కనెక్ట్ కాలేరు. ఓకే. మొత్తం ఉండే వాళ్ళంతా డిస్కనెక్ట్ అయిపోతారు. ఇంక మళ్ళీ ఎవరు కనెక్ట్ కాలేరు దానికి. అదే ఆన్ ప్రిమైస్ అనుకోండి. ఆ డేటా సెంటర్ దగ్గరకు వెళ్లి ఆ సర్వర్‌కి మాన్యువల్‌గా కనెక్ట్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేయాల్సొస్తుంది. క్లౌడ్ అయితే వి కెన్ రీస్టార్ట్. క్లౌడ్ సర్వర్ అనుకోండి సెలెక్ట్ చేసుకొని మనం రీబూట్ కొడితే సరిపోతుంది. ఓకే. సో ఈ SSH అనేది మాత్రం ఎప్పుడు ఆపకూడదు. అది రన్ అవుతూనే ఉంటుంది. Let us have few questions now. Anil Uppari.